హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ముఖ్యంగా 'పుష్ప 2' ఎంత కలెక్షన్ చేస్తుందని చెప్పి మనము చాలా వరకు కూడా మనకు పార్ట్నర్ రిలీజ్ చేశారు కదా! ఆ టీజర్ రిలీజ్ అయిన క్యాండిడేట్ కూడా ఇంతలా మనకు హైప్ అనేదేంటంటే 'పుష్ప 1' మనకు నేషనల్ అవార్డు రావడము, ఆ తర్వాత 'పుష్ప 2' మీద 3 ఇయర్స్ తర్వాత రావడం అంటే ఇంత లాంగ్ గ్యాప్ తీసుకొని ఈ మూవీ మీద ఇంత హైప్ రావడానికి ఫస్ట్ పార్ట్ అనేది ఎన్ని రికార్డులు బద్దలుగొట్టింది. నేషనల్ అవార్డు రావడము ఇలా చూస్తున్నప్పటికీ చాలామంది కూడా 'పుష్ప 2' మీద హైప్ అనేది విపరీతంగా పెరిగింది. ఇప్పుడు చూసిన ఫస్ట్ పార్ట్‌లో చేసిన పాత్రల కంటే ఇది డిఫరెంట్‌గా ఇప్పుడు ఫస్ట్ పాత్రలో మనకు ఒకటి సింపుల్‌గా డబ్బులు మనం సంపాదించుకోవాలని దాని విధంగా ఇప్పుడు డబ్బులు ఎక్కువగా సంపాదించిన తర్వాత ఏ రేంజ్‌లో మనకుంటాడో దాని గురించి తెలుసు. అలా మనకు చాలా డిఫరెంట్‌గా చూపించడము. క్యారెక్టర్ కూడా మనం చూసామంటే మనకు ఆ సముద్రంలో ఫైట్ గాని, ఆ టీజర్‌లో చూపించినట్టుగా మనకు మళ్ళా ఆ తర్వాత ఆ జాతరలో అంటే మనకు 2,000,00,00,000 అనేది పక్కా వస్తుందని చెప్పి చాలామంది కూడా మనకు ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నారు. దీంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మనకు ఇందులో ఉంటది కదా! మనకు ఐటెమ్ సాంగ్ 'శ్రీలీల' తీసుకోవడము ఇలా మనకు చూసినప్పుడు కూడా ప్రతి ఒక్క సాంగ్ కూడా మనకి దీంట్లో కూడా హైప్ అనేది ఎలా పెరిగిందంటే అలా పెరిగింది. 2,000 క్రోర్స్ అనేది ఈజీగా వచ్చే అవకాశాలైతే మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే అది ఇప్పుడున్న దాంట్లో రేట్లున్నప్పుడు చాలా థియేటర్‌లో కూడా 'బాహుబలి' తర్వాత మనకు 'బాహుబలి' వచ్చి 9,500 థియేటర్‌లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి మనకు 11,500 అంటే చాలా థియేటర్లు కూడా ఇంక్రీజ్ అయినాయి. అది కాక అప్పుడున్న రేట్లకు, ఇప్పుడున్న రేట్లకు చాలా ఎక్కువగా మనకు వచ్చే అవకాశం ఉన్నది. 2,000 క్రోర్స్ అనేది చాలా సింపుల్‌గా వచ్చే అవకాశం ఉన్నది. ఫస్ట్ హిట్ టాక్ వచ్చిందంటేనా ఈ మూవీ అనేది భారీ అంచనాలతో, భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో వస్తుంది కదా! ఒక హిట్ టాక్ వచ్చిందంటే 2,000 క్రోర్స్ అనేది ఈజీగా మనకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. 'బాహుబలి' రికార్డులు కూడా ఇప్పుడున్న ట్రైలర్‌కే వచ్చిన ట్రైలర్‌కే ఎక్కువగా దానికి మిలియన్స్ వ్యూస్ రావడము, దానికి ఉన్న ఫాలోయింగ్స్ గాని, ఇది హైప్ గాని ఈ మూవీకి చాలా 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 ఎక్కువగా దానికి ఉండడం వల్ల ఈ మూవీ చాలా సింపుల్‌గా మనకు 2,000 క్రోర్స్ అనేది మనకు ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో మన 'అల్లు అర్జున్' నంబర్ 1 అని చెప్పుకోవచ్చు. 3,000 క్రోర్స్ అంటే అది మామూలు విషయమే కాదు మనకు. అలా మనకు ఈ సినిమాలో భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో రిలీజ్ అవుతుంది కదా! హిట్ టాక్ ఏమన్నా వచ్చింది అనుకో చాలా మళ్ళీ 'అల్లు అర్జున్' ఆపే అవకాశమే లేదు. అంత భారీగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా మనకు దీంట్లో సాంగ్స్ గాని వీళ్ళ విషయానికొచ్చినా కూడా చాలా చాలా బాగున్నాయి. ఆ తర్వాత ట్రైలర్‌లో చూపించినట్టుగా మనకు దాంట్లో మనకు అరగుండుతో ఒక గెటప్ కూడా చూపించారు. అది ఎవరని కూడా చాలా వరకు కూడా ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన మనం 'ఎర్రచందనంలో' దాంట్లో మనకి మనిషిని ఫైర్ చేయడం అంటే ఆడ వాళ్ళ ఫ్రెండా లేకంటే ఎవరు అమ్మ లేకంటే ఎవరని దాంట్లో దానికి చాలా థ్రిల్లింగ్ చూసినప్పుడు కూడా ఎలివేషన్స్ గాని, అలా ఉన్న పిక్చర్స్‌లో మనకు ఏ విధంగా ఆ ట్రైలర్ కట్ చేశారనేది కూడా చాలా చాలాగా దాంట్లో చూసినప్పుడు కూడా చాలా కనబడుతుంటాయి. ఇలా ఈ స్టోరీ అనేది చాలా చాలా ట్రైలర్‌లోనే చూసినప్పుడు కూడా ఇంతగా మనకు చూడాలని దాని మీద హైప్ అనేది ఏ విధంగా పెంచారనేది చూసాం. అదే మటుకు సముద్రంలో కూడా ఫైట్ ఒకటి తీశారు కదా! అది భారీగా ఉంది. ఆ ఫైట్స్ గాని, ఆ సీన్స్ గాని, ఆ ఎలివేషన్స్ గాని, ఆ ఫైట్ సీన్స్ గాని అబ్బా! మైండ్ బ్లోయింగ్ అని ఈ విధంగా ఉన్నాయంటే పక్కా 'పుష్ప 2' అనేది మనకు 2,000 క్రోర్ మన ఇండియా సినిమాలో తెలుగు సినిమా అనేది పక్కా దానికి ఈ సినిమాతో మనకు ఇంగా రికార్డ్ అనేది సృష్టిస్తాడు ఖచ్చితంగా. అదే విధంగా మనకు ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్ వచ్చి వాళ్ళని నెగెటివ్‌గా మనకు మాట్లాడడము, నాకు నచ్చినట్లు చేస్తా అది ఇగో అనేది కూడా చాలా వరకు కూడా ఉన్నది.